ఇక్కడికే వచ్చిందిరా. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిందిరా? అటే వెళ్ళుంటుందిరా. పదండి. వదలండి. కారు దిగామంటే చంపేస్తాను. పోనీ. ఆంటీ మీకు మళ్ళీ దొరికిపోయాను కదా. నోర్మోయ్, నువ్వు అనుకుంటున్నట్టు నేను కిడ్నాపర్ని కాను. కాకపోతే మీరెందుకు ఇక్కడ ఉంటారు? నిహారిక, చిన్నపిల్లలా మాట్లాడుకో. నేను వేరే మనిషి కోసం వెతుకుతూ నువ్వున్న చోటుకొచ్చాను. అక్కడ నువ్వు కనిపించగానే మా లోకికి ఫోన్ చేశాను. నువ్వున్న గదికి వెనక వైపు తాళం వేసుంటే మా లోకియే బద్దలు కొట్టాడు. ఆంటీ అబద్ధం చెప్తుంది. నన్ను కావాలనే కారు ఎక్కించుకుంది. ఇప్పుడు మరో ప్లేస్కి తీసుకెళ్తున్నట్టుంది. చూడు, మరోసారి చెప్తున్నాను, నేను నిన్ను కాపాడడానికే వచ్చాను. నా దగ్గరున్నంత వరకే నువ్వు సేఫ్గా ఉంటావు. ఆంటీ నన్ను ప్లేస్ మారుస్తున్నారు కదా. పోలీసులకి నేనున్న ప్లేస్ తెలిసిపోయిందా? కాసేపు నోరు మూసుకుని కూర్చుంటావా? నోరు మూసుకుని నేను చెప్పేది విను. ఏం చెప్తారా ఆంటీ? అపర్ణ అరవింద్ని ప్రేమించిందని తన జీవితానికి నువ్వు అడ్డు రాకని చెప్తారా? అంతేగా. నేనెట్టి పరిస్థితిలోనూ అరవింద్ని వదులుకోను. ఛ, అపర్ణ నువ్వు ఇద్దరే. నీ మొండితనం మీదే గాని పక్క వాళ్ళ మాటలు అసలు వినరా? వినను. మిమ్మల్ని అసలు నమ్మను. ఈ రౌడీలకి నిహారిక దొరికిందో లేదో. దొరక్కపోతే చక్రవర్తికి నేనేం సమాధానం చెప్పాలి? నిహారిక దొరికిందా? లేదు మేడం, అంతా వెతికాం, ఎక్కడ కనబడలేదు. దున్నపోతుల్లా ఉన్నారు. ఒక ఆడపిల్లకి కాపలా కాయలేకపోయారు. అసలు దేనికి పనికొస్తారా మీరు? సారీ మేడం, మా కళ్ళు కప్పి తప్పించుకుంటుంది అనుకోలేదు మేడం. మీరేమీ అనుకోరు. మీరు చాలా గొప్పోళ్ళు అనుకుని నేనే తప్పు చేశాను. పండిక నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్యుమెంట్స్ తిరిగి చక్రవర్తికి ఇవ్వకూడదు. నిజం నుంచి దూరం పారిపోవాలని చూస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. రా.
చెప్తున్నారు? నిహారిక, ముందు నేను చెప్పేది విను. ఏం చెప్తారంటీ? మీ కూతురు కోసం నన్ను కిడ్నాప్ చేశారని చెప్తారా, లేదా డబ్బు కోసం చేశానని చెప్తారా? ఏయ్, నోరు మూసుకొని అమ్మ చెప్పే మాట విను. ఏయ్, నా సంగతి మీకు తెలీదు. మా డాడీ తలుచుకుంటే మీరందరూ అయిపోతారు. మీ నాన్న లాంటి వాళ్ళని చాలా మందినే చూశాను గాని ముందు నేను చెప్పేది విను. చెప్పండి, మీకెంత డబ్బు కావాలి? మా డాడీకి ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో ఇస్తారు. అమ్మా, నువ్వొక్క 10 నిమిషాలు తప్పుకో, దీని పొగరు మొత్తం దింపేస్తాను. ఆగు మహా. అపర్ణని నిహారికని ఆ అరవింద్ మాయలో ఉంచాడు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. చూడు నిహారిక, నేనిప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విను. వినకపోతే నీకే నష్టం. అపర్ణ గారు, మీరు ఒక డాక్టర్. ఆ రిపోర్ట్ చూసిన తరువాత కూడా మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది. అవును డాక్టర్, కానీ ఏమైనా అవకాశం ఉందేమోనని అడగడానికి వచ్చానంతే. అది అతని మెంటల్ కండిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. అది మీకు తెలుసు కదా. తెలుసు డాక్టర్. వీడొక స్వీట్ బాయ్, చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు తనకి కష్టం వచ్చింది. మీరు కూడా ఇలాంటి కేసులు చూసే ఉంటారు. ఏమీ లేని వాళ్ళకి సడన్గా ఏదో ఒకటి వస్తుంది. వాళ్ళని బాగు చేయడం అంత తేలిక కాదు. అయినో, అందులోనూ మందు లేని డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళని ముందుగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను వాళ్ళ పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పాను. కానీ సింధూరు వినలేదు. డాక్టర్, దీని గురించి మా పేరెంట్స్కి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని ఎవరికీ చెప్పొద్దన్నాను. పోనీ డాక్టర్, దీనికి ఫారిన్లో ఏమైనా ట్రీట్మెంట్ దొరుకుతుందా? ఫారిన్ వరకు ఎందుకు? అది మన దగ్గరే ఉంది. కానీ అది ఎర్లీ స్టేజ్ వరకు మాత్రమే. సింధూర్ది అడ్వాన్స్ స్టేజ్ కాబట్టి మందులు లేవంటారు, అంతేనా? ఎస్. ఈ పరిస్థితిలో మనం ఏం చేయలేము. ఓకే అపర్ణ, మనం ఇంక బయలుదేరదామా? అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, టేక్ కేర్ సింధూర్. సింధూర్, ముందు ఇరిటేట్ అవ్వడం తగ్గించుకో. రాకూడదే వచ్చింది, కానీ ధైర్యంగా ఉంటే నీ లైఫ్ టైం పెరుగుతుంది. ఇలాంటప్పుడు కావాల్సింది బలం కాదు, సంకల్ప బలం. అదే నిన్ను మరికొంతకాలం బ్రతికిస్తుంది. ష్యూర్ అపర్ణ, నువ్వు చెప్పిన మాట గుర్తుంచుకుంటాను. థ్యాంక్స్. పద. మా మామకి కూతురు తిరిగొస్తుందో లేదో అని టెన్షన్గా ఉన్నట్టుంది. కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. అరవింద్, వచ్చావా? ఏంటంకుల్, ఎందుకంత కంగారుగా ఉన్నారు? అది కాదు అరవింద్, నిహారికను తీసుకురమ్మని లక్ష్మిగారిని పంపాను. కానీ తను ఇప్పటివరకు రానేలేదు. వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చేస్తారులే అంకుల్. లక్ష్మి ఆంటీ వెళ్ళింది కదా, నిహారికను జాగ్రత్తగా తీసుకొస్తుందిలేండి. నిహారికను తీసుకురావడానికి నువ్వు నేను వెళ్తే బావుండేది అరవింద్. కానీ ఆ కిడ్నాపర్ ఆడవాళ్ళనే పంపించమని షరతు పెట్టడం వల్ల ఆ లక్ష్మిని పంపించాల్సి వచ్చింది. పర్వాలేదు అంకుల్, ఇలాంటి విషయాల్లో మనందరికంటే లక్ష్మి ఆంటీయే బెటర్.
చూస్తూ ఉండండి, కాసేపట్లో నిహారికని తీసుకొచ్చేస్తుంది. చక్రవర్తి గారు, ఆ కిడ్నాపర్ మనల్ని మోసం చేశాడు. ఆస్తి పత్రాలు లాక్కుని అమ్మాయిని వదలలేదు. అంకుల్ అంకుల్ కంగారు పడకండి, మనం వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. కరెక్ట్ అరవింద్, వెంటనే ఈ విషయం ఏసీపీకి చెప్దాం పదా. వద్దు చక్రవర్తి గారు, వాళ్ళు కాస్త ఆలస్యమైనా నిహారికని వదిలిపెడతారు. కానీ మనం పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల నిహారికని ఏమైనా చేయొచ్చు. అలాగని మాట్లాడకుండా ఊరుకుంటే ఎలా ఆంటీ? వాళ్ళు నిహారికని వదిలిపెడతారన్న గ్యారంటీ ఏం లేదు కదా. అవును లక్ష్మి గారు, ఇక మనం ఊరుకోవడం కరెక్ట్ కాదు. వెంటనే వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వడమే మంచిది. చక్రవర్తి గారు, వాళ్ళిప్పుడు నిహారికని నాతో పంపడానికి ఇష్టపడలేదంతే. కానీ వాళ్ళు ఆమెకి ఏ హాని చేయనన్నారు. మనం పోలీస్ రిపోర్ట్ ఇస్తే మన నిహారిక మనకి దక్కదని వార్నింగ్ కూడా ఇచ్చారు. అది కాదంటీ. అరవింద్, లక్ష్మి గారు చెప్పింది కూడా కరెక్టే. మనం ఇప్పుడు ఏం చేసినా నిహారికకు ప్రమాదం. కానీ అంకుల్, ఈ వ్యవహారం అంతా ఏదో తిరకాసుగా ఉంది. ఆ కిడ్నాపర్ నిజాయితీగా లేడు. ఆస్తి పేపర్లు తీసుకోవడమే కాక నిహారికను కూడా వదలలేదు. ఇప్పుడు వాళ్ళ నిర్ణయం మీద మనం ఆధారపడలేం అంకుల్. ఖచ్చితంగా మనమే ఏదో ఒకటి చేయాలి. అలాగని నిహారిక లైఫ్తో ఆటలాడలేం కదా. వాళ్ళు నిహారికని పంపే వరకు మనం వెయిట్ చేయడమే మంచిది. చక్రవర్తి గారు, దీంట్లో ఆలోచించడానికి ఏమీ లేదు. నిహారిక కోసం మనం వెయిట్ చేద్దాం. వాళ్ళు తప్పకుండా వదిలేస్తారు. రేపట్లోగా నిహారిక రాకపోతే అప్పుడు మీరు అన్నట్టు పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. సరే లక్ష్మి గారు, మీరన్నట్టే చేద్దాం. ఓకే సార్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అంకుల్, ఏం కంగారు పడకండి, కూర్చోండి. మీరు రిలాక్స్ అవ్వండి. తీసుకో. ఆంటీ, మీరేం చెప్పినా వింటాను, కానీ అరవింద్ని వదలమంటే ఒప్పుకోను. అరవింద్ని నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. చూడు, నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందులో మొదటిది, నేను నిన్ను కిడ్నాప్ చెయ్యలేదు. రెండు, అరవింద్ని అపర్ణకిచ్చి పెళ్లి చేసే ఆలోచన నాకు లేదు. మరెందుకు మా పెళ్ళి ఆపారు? అప్పుడు అపర్ణ ప్రేమ నిలబెట్టడం కోసం మీ పెళ్లి ఆపాను. కానీ ఇప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదు.
అంటే ఇప్పుడు నేను అరవింద్ని పెళ్లి చేసుకోవచ్చా? మీరు అడ్డుపడరా? ఏ నిద్రమోహం, అమ్మ చెప్పేది పూర్తిగా విను. మీ ఆడపిల్లలంతా దీపం పురుగుల్లాంటి వాళ్ళు. రెక్కలు కాలిపోతాయని తెలిసినా దీపం వైపే పెడతారు. అంటే నిహారిక, అరవింద్ మంచివాడు కాదు. వాణ్ణి నమ్మడం ప్రమాదం. అనుకున్నానంటే ఇలాంటిదేదో చెప్తారని ముందే అనుకున్నాను. అపన్న ప్రేమించినప్పుడు అరవింద్ మంచివాడు, నేను ప్రేమించినప్పుడు చెడ్డవాడు, అంతే కదా? ఇదంతా అరవింద్తో అపన్న పెళ్లి చేయడానికి మీరు ఆడుతున్న నాటకం. చెప్పాను కదమ్మా, తనకి మామూలుగా చెప్తే అర్థం కాదు, దామిని స్టైల్లో చెప్పాలి. నిహారిక, నీకు అసలు విషయం తెలియకలా మాట్లాడుతున్నావు. అరవింద్ నువ్వు అనుకుంటున్నట్టు ఇన్నోసెంట్ కాదు. వాడొక క్రిమినల్. ఎంతో మందిని మర్డర్ చేశాడు. తన మొహం చూడమ్మా ఎలా పెట్టిందో. నువ్వు చెప్పే మాటలేవి తను నమ్మడం లేదు. అవును, నమ్మను. మీరిదంతా అపన్న కోసమే చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అరవింద్ నన్నే ప్రేమిస్తున్నాడు, అపన్నాని కాదు. వాడపనని నిన్ను ఇద్దరిని ప్రేమించటం లేదు. వాడు ప్రేమించేది డబ్బుని కాదు. అరవింద్ డబ్బు మనిషి అయితే నేను ప్రపోజ్ చేసినప్పుడే అపన్నాని వదిలేసి నా దగ్గరికి వచ్చేసేవాడు. అదంతా డ్రామా. నిన్ను అపనని వాడు పవిత్ర ప్రేమ ముసుగులో మోసం చేస్తున్నాడు. చెప్పేది జాగ్రత్తగా విను నిహారిక. నువ్వు చదువుకున్న అమ్మాయివి. బిజినెస్లో శత్రువులు మనని మోసం చేయకుండా ఎలా జాగ్రత్త పడతామో లైఫ్లో కూడా అలాగే జాగ్రత్త పడాలి. బిజినెస్లో ఎలాగైతే నమ్మించి మోసం చేసేవాళ్ళుంటారో లైఫ్లో కూడా అలాగే ఉంటారు. మోసం చేయడంలో వాడి గొప్పతనం ఏముండదు. మోసపోవడంలో మన ఫూలిష్నెస్ ఉంటుంది. అవతలి వాళ్ళని నమ్మటం మన బలహీనత. దాన్నే వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. మీరు చెప్పిందంతా నేను ఒప్పుకుంటానంటీ, కానీ అరవింద్ ప్రేమలో నాకెక్కడ మాయ కనిపించలేదు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ లవర్. నీకేమన్నా పిచ్చా? చెప్పింది వినవేంటి? లోకి, నన్నే సర్వస్వం అనుకున్న అపర్ణే అరవింద్ విషయంలో నా మాట వినలేదు. ఏ పిల్లలా వింటుంది? ఓకే నిహారిక, నేనొక మాట చెప్తాను, వింటావా? ఏంటి? అరవింద్కి ఒక టెస్ట్ పెడదాం. దానిలో అతను గెలిస్తే నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను. నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. అలా కాకపోతే నా మాట నువ్వు వినాలి. సరే ఆంటీ, దీనికి నేను ఒప్పుకుంటున్నాను. లోకి, అపర్ణ, ఈ విషయం ఎవరికీ చెప్పనని నాకు మాటివ్వు. సింధూర్, ఈ పరిస్థితుల్లో కూడా ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నావు? నేను భయపడుతున్నాను. దామినిని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని చాలా భయపడుతున్నాను. ఇంత ప్రేమించే మనిషి దొరకటం దాని అదృష్టం, కానీ నువ్వు వదిలి వెళ్ళిపోవడం దాని దురదృష్టం. అపర్ణ, చెప్పు, ఈ విషయం ఎవరికీ చెప్పవు కదా? ముఖ్యంగా దామినికి అసలు తెలియనివ్వకూడదు. దామినికి చెప్పనని నా మీద ఒట్టే.
ఎలాగూ చచ్చిపోయేవాడే కదా, వీడి మీద ఒట్టేస్తే ఏంటి అనుకుంటున్నావా? అలా మాట్లాడకురా. కోట్ల రూపాయలకి వారసుడివై ప్రపంచంలో దేన్నైనా కొనుక్కోగల శ్రీమంతుడివై ఉండి కూడా ఇంత చిన్న వయసులోనే ఇలా హసీనా